హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్తో సూప్ ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా స్వీట్ కార్న్ తీసుకోండి. చూడండి, స్వీట్ కార్న్ కొద్దిగా అయితే సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, అలాగే అల్లం వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకొని వీటిని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయితేనే సూప్ అనేది చాలా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి వేగకుండా వేయకండి ఎప్పుడు వెజిటేబుల్స్ అనేటివి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు, అలాగే ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, ఇప్పుడు బీన్స్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాము. చూడండి, స్వీట్ కార్న్ వేసినాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 40% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది కుక్ అయ్యే లోపల ముందుగా స్వీట్ కార్న్ పొడి ఉంటుంది కదా, ఆ పొడి ఒక స్పూన్ తీసుకొని, చూడండి, ఒక స్పూన్ పొడి వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ నీళ్ళని యాడ్ చేసుకుందాము. నీళ్ళు మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసుకుందాము. చూడండి, ఇలా ఉడికేటప్పుడే ఉప్పు వేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ నీళ్ళని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత అక్కడక్కడ ఉంటల్లాగా కడుతుంది. సో ఉంటలు కట్టకూడదు అంటే ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2 సెకండ్లు అలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని వేసుకుందాము. చూడండి, మిరియాల పొడి వేసిన తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపాం కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి, లేదు అంటే పచ్చివాసన వస్తుంది. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర మొత్తం వేసుకున్నాను కదా, దీన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సూప్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పులోకి వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా స్వీట్ కార్న్ సూప్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ఇలా కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఇలా చేసి ఇచ్చారు అంటే ఎంతో ఇష్టంగా తాగేస్తారు. అసలు చలికాలం కదా, ఇలా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇచ్చి చూడండి, హెల్త్కు ఎంతో లాభంగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.